హాయ్ ఫ్రెండ్స్. కుటుంబంలో కొంతమంది అండి అర్థం చేసుకోలేక కొన్ని కుటుంబాలను చాలామంది కోల్పోతూ ఉంటారు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, బంధం ఏదైనా సరే ఉంది, తల్లిదండ్రులు కావచ్చు. చాలా వరకు ఒక వయసు వచ్చిన తర్వాత అది పిల్లలు కావచ్చు, అత్తమామల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, ఎవరైనా సరే ఉంది ఫ్రెండ్స్. ఒక స్థాయి వచ్చిన తర్వాత కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా కానీ మనకు మించిన దాన్ని ఎప్పుడు మన పైకి తెచ్చుకోమాకండి. అతి ప్రేమని, అతి ఆనందాన్ని, అతి గారాబాన్ని ఎప్పుడు కూడా ఏది కూడా మంచిది కాదు. అది నీకు ఒకటి బలహీనత అయినా మారిద్ది, ఎదుటి వాడికి బలంగానైనా మారిద్ది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా విలువైనది. ఎందుకనంటే మన బలం ఎదుటివాడి బలహీనత అయితే మాత్రం అది కొంతవరకు మేలేమో. ఇది నీకు నీ బలహీనత ఎదుటివాడికి బలంగా మారింది అంటే ఫ్రెండ్స్, నువ్వెప్పుడు కీలుబొమ్మలాగా ఆడుతూనే ఉండాలి. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, కుటుంబంలో ఎవరైనా సరే ఉంది. ఒక న్యాయాన్ని నువ్వు ప్రేమిస్తే ఫ్రెండ్స్ 100 అవమానాన్ని ఎదుర్కోవాలి. ఒక కుటుంబాన్ని ప్రేమిస్తే 100 కష్టాలు ఎదుర్కోవాలి. అది ప్రతి ఒక్కటి కుటుంబ భారం మోసే ప్రతి భార్యాభర్తలకి ఇద్దరికీ తెలుసు ఫ్రెండ్స్. కానీ పిల్లలు మాత్రం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు